పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం శివరామరాజుకు సింహం గుర్తు కేటాయించింది. తాను గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని అన్నారు. రైతులకు, ఆక్వా రైతులకు ఉండి నియోజకవర్గం చాలా కీలకమైనదని, వారి అభివృద్ధి కోసం ఎంతో చేశానన్నారు. ప్రస్తుతం రైతులు, ఆక్వా రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, అందుకే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. మళ్లీ తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్య, రైతుల సమస్యలను ఖచ్చితంగా తీరుస్తానంటున్న ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా బరిలో ఉన్న వేటుకూరి శివరామరాజు ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే శివరామరాజు ప్రచారం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేటట్టుగా ఉంటుంది. నిజం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఆటోనే తన ప్రచార వాహనంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తూ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు తాను చేసిన అభివృద్ధి ఏంటో వారికి వివరిస్తూ మరోసారి నన్ను గెలిపించండి, అంతకు మించి అభివృద్ధి నేను చేసి చూపిస్తానంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అసలు ప్రచార శైలి ఎలా ఉంది, ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు శివగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు, ఇండిపెండెంట్గా బరిలో ఉండి ప్రచారంలో వెళ్తున్నారు, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచారం ప్రజల్లోకి మన ఎన్నికల గుర్తు సింహం వచ్చింది. ఆ సింహం గుర్తు ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేసి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి, ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రతి గ్రామం వెళ్ళి కోరుతున్నాం. అట్లాగే సింహం గుర్తు ప్రజల్లోకి వెళ్ళే విధంగా బూత్ వైజ్ కూడా టీములను పెట్టి మహిళా మనులు, అదే యువత అందరూ కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మా ఉండి నియోజకవర్గం రైతాంగం, ఈ రైతాంగం సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, అదేవిధంగా రైతుల సమస్యలని పరిష్కరించిన వ్యక్తిగా ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. అదే భావనతోటి ప్రజల్లో ముందుకెళ్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా నాకు ఆశీస్సులు ఇస్తారు. మా ఉండి నియోజకవర్గంలో నేను మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పంటకాలన్నీ కూడా ఇప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండేవాళ్ళం, నీటి ఎద్దడి లేకుండా చూసేవాళ్ళం. వేసవికాలం వచ్చేటప్పటికి మంచినీరు చెరువులన్నీ నింపి చెరువులన్నీ చూసేవాళ్ళం. అదేవిధంగా ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి మురికాలన్నింటినీ కూడా బాగు చేసి ముంపుకి గురవ్వకుండా చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఎక్కడ మంచినీరు చెరువులోకి నీరు పెట్టే పరిస్థితి కూడా కష్టతరం అయిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ సాగునీటికి మొన్న ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి రైతాంగం ఎదుర్కొన్నారు. అలాగే ఇప్పుడు డ్రైన్లు పరిస్థితి చూస్తే డ్రైన్లు పూర్తిగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి, ఆ డ్రైన్లు బాగు చేయని పరిస్థితి ఉంది. మీరు ప్రచారం వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఎటువంటి హామీలు ఇస్తూ, నియోజకవర్గం మీద మీకు పూర్తిగా 2 సార్లు చేశారు కాబట్టి ఎమ్మెల్యేగా పూర్తి పట్టు ఉంది కాబట్టి ఎటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు? ప్రజలు ఎలా మీ హామీలను స్వీకరిస్తున్నారు? మన హామీలు అంటే ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరినీ కూడా నేను సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ కింద. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇమ్మని చెప్పి దండం పెట్టుకుంటూ వెళ్తున్నాను. ప్రజలందరూ కూడా, రైతాంగం అంతా కూడా ఈ రైతుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రధానంగా మాకు రైతులకి మనం ఎప్పుడూ ఆధునిక పనిముట్లు ఇచ్చి రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్తలు పడుతూ రైతులకి ఎక్కడ ఏ కష్టం, నష్టం, ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడూ అన్నిత్యం కాపాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఆదాయ వనరులు పెంపొందించడానికి ఆక్వా రంగాన్ని అప్పుడు ఎంచుకున్నాం. ఆక్వా రంగం ద్వారా రైతాంగం అభివృద్ధి చెందారు. ప్రత్యేకించి యువతకు కూడా ఉత్సాహంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి. ఇప్పుడంతా కూడా ఆక్వా రంగం కష్టకాలంలో ఉంది. అందరూ నష్టాల్లో, ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఆక్వా రంగం ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తగ్గాలంటే మనం ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అయినప్పుడే ఆ సమస్యలకి పరిష్కార మార్గం మనం చూపించగలుగుతాం అనే నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి మా ఉండి నియోజకవర్గం 70 గ్రామాలు, అదేవిధంగా నగర పంచాయతీ అన్నీ కూడా మా అన్ని ప్రాంతాలు కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతుని, విశ్వాసాన్ని ఇస్తున్నారు. సింహం గుర్తు కేటాయించింది కదా ఎన్నికల సంఘం, సింహం ఎలా ప్రజల్లోకి వెళ్ళి అంటారు? సింహం గుర్తు అనేది ప్రజల్లోకి బాగా వెళ్తుంది. రెగ్యులర్గా మనం వాడుక భాషలో కూడా సింహం అన్నట్టు, అడవికి రాజు సింహం, అట్లాగే అమ్మవారి, మనందరం కూడా వెలువెల్పుగా కొలిసే అమ్మవారి ఆ వాహనం కూడా సింహం. అందరూ కూడా వాడుక భాషలో కూడా సింహం అలా ఉండాలన్నట్టు
మన మృగరాజు అన్నట్టు మనందరం కూడా సింహాన్ని వాడుక భాషలో నిత్యం వాడుతూ ఉంటాం. దాని మీద సింహం అనే సింబల్ ప్రజల్లోకి త్వరితగతిన వెళ్తుంది. నాకు తెలిసి ఇప్పటికీ ఈ 4 రోజుల్లోనే సింహం సింబల్ 90% రీచ్ అయింది. ఇంకో 10% రీచ్ అవ్వాలి. దానికి కూడా ప్రణాళికతోటి ముందుకెళ్తాం. ఈ గెలుపు ఎలా ఉండబోతుంది, ఎంత మెజారిటీ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ప్రజలు నాకు గెలుపునిస్తారని ఆశాభావంతో ఉన్నాను. మెజార్టీ గురించి ఇప్పుడు నేనేం మాట్లాడను. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతోటి గెలుస్తాను. ఇది ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా సింగంలో మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రైతాంగం ఉండి నియోజకవర్గం ఉంటేనే రైతాంగ సమస్యలంటే కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు పంట బోధులు కానీ అదే రకంగా త్రాగునీరు సాగునీరు విషయంలో చాలా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. నన్ను మరోసారి సింహం గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపిస్తే మరోసారి సింగంలో వచ్చే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు శివ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.